చదువులో ముందుండే ఓ తెలుగు విద్యార్థి భోపాల్లో ఎంటెక్ చేసేందుకు వెళ్లి డ్రగ్స్కి బానిసై విద్యార్థుల చేతిలో బలైనట్టు తెలుస్తోంది. అయితే ఈ యూనివర్సిటీ పరుగు పోతుందని అక్కడి అధికారులు, స్థానిక పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని కేసు క్లోజ్ చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊర్లపల్లె గ్రామానికి చెందిన ఏసమ్మకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన శశిధర్ భోపాల్లోని ఎన్ఐటి కళాశాలలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సెప్టెంబర్ 2వ తేదీ శశిధర్ తన రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల యాజమాన్యం శశిధర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన వారికి అనుమానం కలిగింది. శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. శశిధర్ది ఆత్మహత్య కాదు, హత్య అని వాదించారు. కానీ రాష్ట్రంలో తెలుగు వారికి ఎవరూ సాయం చేయలేదు. లోకల్ పోలీసులు ఆత్మహత్య అని నిర్ధారించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని అప్పగించారు. అయితే మా బిడ్డ ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, అతని స్నేహితులైతే రాకేష్ మరికొందరు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. శశిధర్ను రాకేష్ మరో ఇద్దరు నిత్యం వేధించేవారని, కాలేజీలో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని, మంచివాడైతే శశిధర్కు కూడా డ్రగ్స్ అలవాటు చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించారన్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు. డ్రగ్స్ సేవించేందుకు ససేమిరా అనడంతోనే శశిధర్ను కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు శశిధర్ కుటుంబ సభ్యులు. ఏపీ ప్రభుత్వమైనా పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా మాదక ద్రవ్యాలు మరో విద్యార్థిని బలి తీసుకున్నారు. మధ్య మధ్యన అబ్బాయికి అక్కడ సెలవులు ఇచ్చినప్పుడల్లా వస్తున్నాడు. వచ్చి నేను ఏమన్నా ప్రాబ్లం ఉండి అక్కడ అమ్మ నీకు ఏమైనా ఉంటే వెళ్ళబాకారంటే, అమ్మ నలుగురు పిల్లకాయలు అయితే నన్ను తాగుడికి రారా తాగుదురారా మాతో పిలుస్తారు, అయితే నాకు అలవాటు లేదన్నా నేను రానన్నా, నేను చాలాసార్లు తప్పించుకున్నానమ్మా అంటే అట్లే తప్పించుకోవాల్సేసి అట్లా పోయి తాగకూడదు, మనం సరేలన్నా మీకు కలిసిపోతాలి, మీరు ఇక్కడ ఏమైనా చేస్తారేమో అని చెప్పని భయపడి అట్లా కలవకూడదమ్మా, తప్పించుకోవాలి. ఇవి రాకేష్ అని అబ్బాయి వీళ్ళందరూ కలిసి నన్ను తాగుడికి పిలుస్తారమ్మా, నేను ఎల్లను తప్పించుకున్నాను అంటాడు. సరే ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి జాగ్రత్త క్రమంగా ఉండి నేను మళ్ళీ పోతానమ్మా అన్నాడు. నాకు ఎక్కువ చేత నా అబ్బాయి రాకేష్ అని అబ్బాయి నన్ను పిలుస్తాడమ్మా, నేను ఎల్లను అని అన్నాడు. సరే తర్వాత వీళ్ళు ఒత్తిడి దెబ్బకి ఏమో వాడు బాగా బాధపడుతున్నాడు. ఇంటికి వచ్చి మొఖం నల్లగా పెట్టుకొని తిరుగుతున్నాడు. పోయిన నెలలో ఏందమ్మా ఏంద్రా మొఖం నల్లగా పెట్టుకొని తిరుగుతున్నావు అంటే, నేను అక్కడ చదవలేనమ్మా, నేను అక్కడ పీజీ తీసుకురావాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు తీసుకొని వస్తున్నావురా అంటే, నాకు చెప్పడం వల్ల కారణం చెప్పడం వల్ల, సరే నువ్వు తీసుకొని రావాలనుకుంటున్నావు కదా, నీకు ఇష్టం లేనప్పుడు వద్దమ్మా, ఇక్కడ ఎక్కడన్నా చదువుకుందు, నువ్వు పీజీ తీసుకొని వచ్చి అని చెప్పని అన్నాడే. కానీ సరే ఒక్కడే పోవద్దని అన్నాను, నేను పోతానమ్మని ధైర్యంగా అన్నాడు. పోయి తీసుకొని వస్తానని బయలుదేరాడే. కానీ సార్ వాళ్ళు పోయినాక ఒక వారానికి మళ్ళీ ఫోన్ వచ్చింది, ఇట్లా చనిపోయాడమ్మా మీ అబ్బాయి అని అన్నాడు. మా అబ్బాయి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది సార్, మా అబ్బాయికి అలవాట్లు లేవు, మా అబ్బాయి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఏందని సార్ వాళ్ళంటే, ఏమో మాకు తెలియదు, మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పని అన్నారు. సరే అట్లాంటి అలవాట్లు ఏమీ లేవు, నేను అరుస్తూనే ఉన్నాను. ఇది పక్క వాళ్ళ ఫోన్ ఇచ్చేసారు. మా అబ్బాయికి ఏ అలవాట్లు లేదు సార్, నేను చెప్పిన అన్ని కరెక్ట్ సార్. ఇది ఒక దర్శని అలవాట్లు ఇలాంటి ఇట్లా మా అబ్బాయి మీద అట్లాంటి పుకార్లు వచ్చినాయంటే అన్నీ ఒట్టి అవన్నీ. ఇక్కడ సాక్షులు ఎంతమంది ఉండారో ఏనండి, పక్కంటే కూడా వాడు పక్క మనిషితో కూడా మాట్లాడు. వీళ్ళంతా కలిసి మా అబ్బాయిని ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, జాగ్రత్తగా చదువుకునే విద్యార్థులు చదువుకోవడానికి పోయినప్పుడు ఇలా చేస్తుంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, కాలేజీ వాళ్ళు సీరియస్ తీసుకోవాలో లేదో, సార్ వాళ్ళ మీద కూడా నాకు అనుమానం ఉంది. సార్ వాళ్ళు కూడా మీరు సీరియస్ తీసుకోవాలి, సార్ వాళ్ళనే తీసుకోండి. అబ్బాయికి ఎన్ఐటి గోపాల్ మధ్యప్రదేశ్లో ఎంసీఏ చదువుతున్నా సెకండ్ ఇయర్. ఏంటంటే ఆల్మోస్ట్ మనం చనిపోయాడు, అది మాకు మడల్లాగా డౌట్ ఉంది. కానీ అక్కడ దాని డైరెక్టర్ ఉన్నారు కదా కరుణేష్ కుమార్ శుక్లా, ఎవ్రీథింగ్ అతను మ్యానిపులేట్ చేస్తున్నాడు, అంతా అతని కంట్రోల్గానే ఉంటుంది. ఇది మాత్రం మేము మాత్రం అది మటర్గానే భావిస్తాం అన్నమాట. లోపలికి మేము అంతా చూసాం అనమాట, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ చూస్తే మాకైతే మటర్గానే ఉంటుంది. అతను పోలీస్ని కానీ
మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ మ్యానిపులేట్ చేస్తున్నాడు. మొత్తం మాత్రం కరుణేష్ కుమార్ శుక్లా కింద నడుస్తుంది డైరెక్టర్ కనెక్ట్ గోపా. న్యాయం జరగలేదు అక్కడ మాకు న్యాయం జరగకపోతే మేము బాడీని తీసుకుని సింగనగర్ తీసుకొచ్చాం. సింగనగర్ తీసుకుని వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. వీళ్ళైతే మాకేం చెప్తున్నారు. ఇప్పుడు ఇండియాలో అసలు న్యాయమే దొరకట్లేదు. For more videos like this, subscribe Big TV channel.